నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక రాజుగారు. ఆయన పేరు మహీపాలుడు. ఒకసారి ఆ రాజుగారి దగ్గరికి ఒక విద్వాంసుడొచ్చాడు. ఆ విద్వాంసుని పేరు విద్యాసాగరుడు. ఓ రాజా, నేను గొప్ప పేరు పొందినటువంటి ప్రతిభ గల విద్వాంసుణ్ణి. ఇదిగో నా చేతికి స్వర్ణ కంకణం ఉంది. నేను ఎన్నో రాజ్యాలు తిరుగుతూ అక్కడి ఆస్థాన పండితులతో పోటీపడి వారిని గెలిచాను. ఇప్పుడు మీ రాజ్యానికి వచ్చాను. నా పాండిత్యంతో, నా జ్ఞానంతో పోటీపడి మీ ఆస్థానంలో ఎవరైనా గెలిచినట్లయితే నా స్వర్ణ కంకణాన్ని వారి చేతికి తొడిగి నా ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోతాను అన్నాడు గర్వంగా. ఆ మహీపాలుని ఆస్థానంలో ఉన్నటువంటి పండితులందరూ, ఉద్దండ పండితులందరూ కూడా ఆ పొరుగు రాజ్యం నుంచి వచ్చినటువంటి విద్వాంసుడైనటువంటి విద్యాసాగరుడు, అతని పేరు, అతనితో అనేక రకాలుగా చర్చలు, వాదోపవాదాలు చేశారు, ఓడిపోయారు. విద్యాసాగరుడు, పొరుగు రాజ్యం నుంచి వచ్చినటువంటి విద్యాసాగరుడు రాజుకేసి చూశాడు. ఏమి రాజా, గెలుపు నాదే కదా అని. ఈ తతంగం అంతా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నటువంటి, ఒక చివర కూర్చున్నటువంటి ఆ రాజుగారు, మహీపాలుని ఆస్థాన విదూషకుడు ముందుకొచ్చి, అయ్యా, మీరు పెద్దవారు, నాకంటే అట్టే పాండిత్యం లేదు. కానీ చిన్న పరిశీలన. అదేంటంటే, మిమ్మల్ని నేను 5 ప్రశ్నలు అడుగుతాను. ఈ 5 ప్రశ్నలకి కూడా మీరు తప్పుడు సమాధానాలు చెప్పాలి. ఏ ఒక్క ప్రశ్నకైనా మీరు సరి అయిన సమాధానం చెప్పినట్లయితే మీరు ఓడిపోయినట్లే. 5 ప్రశ్నలకి కూడా తప్పుడు సమాధానాలు చెప్పినట్లయితే మీరు గెలిచినట్లే అన్నాడు. ఓహ్! అదంతా. సరైన సమాధానం చెప్పాలంటే పాండిత్యము, జ్ఞానము ఉండాలి గానీ, తప్పుడు సమాధానం చెప్పడం అదంతా కష్టమైన పని. చాలా సులువుగా నిన్ను ఓడించేస్తా క్షణాల్లో. అడగండి అని కాస్త అహంకారం ఉట్టిపడేటట్టే పొరుగు రాజ్యం నుంచి వచ్చినటువంటి విద్యాసాగరుడు అన్నాడు. విదూషకుడు అడిగాడు, మీది వేరే రాజ్యం కదూ అంటే, వెంటనే కాదు కాదు అన్నాడు. ఇప్పుడు మీరు మీ రాజ్యంలోనే ఉన్నారా అని అడిగాడు. అవునవును అన్నాడు ఆ పండితుడు. మీ చేతికి ఉన్నది స్వర్ణ కంకణం కదా అంటే, అదే కాదు, వెండిది అన్నాడు. మా రాజుగారి పేరు మహీపాలుడు కదా అన్నాడు విదూషకుడు. కాదు కాదు అన్నాడు. కొద్ది క్షణాలు విదూషకుడాగి బురగొక్కుంటున్నాడు, ఏదో మర్చిపోయినట్లు. ఇంక ఉండబట్టలేక, అవును, నేను మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగాను, 3 4 అనేసరికి వెంటనే 4 ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు 5ది అడగాలి అన్నాడు. విదూషకుడు ఒక్కసారి నవ్వుకుంటూ, మీరు ఓడిపోయారు, నేను గెలిచాను అన్నాడు.
ఓడిపోవడం ఏంటి? ఐదో ప్రశ్న అడగండి అన్నాడు. నా ఐదో ప్రశ్న అదే. నేను ఎన్ని ప్రశ్నలు అడిగాను అన్నదానికి, మీరు 4 ప్రశ్నలు అడిగాను, ఐదో ప్రశ్న అడగాలి అని మీరు సమాధానం చెప్పారు. మీరు సరి అయిన సమాధానం చెప్పినట్లయితే ఓడిపోయినట్లే కదా! నేను గెలిచినట్లే కదా! అన్నాడు. ఒక్కసారి కంగు తిన్నాడు ఆ పండితుడు, విద్యాసాగరుడు. తానన్న మాట ప్రకారం చేతికున్నటువంటి స్వర్ణ కంకణం తీసి, ఆ విదూషకుని చేతికి తొడిగి, తల వంచుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు.